అయితే ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాల్సినట్టు ఒక అంశం. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు తల పగలగొట్టారు కాబట్టి ఈ విషయం మాట్లాడాల్సి వస్తుంది. రాజశేఖర్ రెడ్డి గారు రాజారెడ్డి గారి పందాలోకి ఎప్పుడు వెళ్ళలేదు. పైపెచ్చు తన తండ్రిని చంపినటువంటి హంతకులు నేను క్షమించి వదిలివేస్తున్నాను, ఈ రాయలసీమలో నాకు జరిగినటువంటి నష్టం ఏ కుటుంబానికి కూడా జరగకూడదు అన్నట్టుగా ఆయన తీసుకున్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి నిర్ణయం. మరొక వైపు రూపాయి డాక్టర్గా రాయలసీమలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా వైద్య సేవలు అందించినటువంటి గొప్ప వ్యక్తి రాజశేఖర్ రెడ్డి. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా పేదల ఆరోగ్యం కోసం ఆలోచించే చరిత్రలో కని విని ఎరుగని రీతిలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, అంటే ఇప్పుడు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, అప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చి పేదలందరికీ ప్రాణం పోసినటువంటి గొప్ప దాత ఎవరన్నా ఉన్నారంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలను పేద ప్రజలను అభివృద్ధిలో తీసుకురావడానికి ముందుగా బాటలు వేసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి. అలా చేయగలిగాడు కాబట్టే ఒంటి చేత్తో ప్రజారాజ్యం పార్టీ లాంటి పార్టీ, తెలుగుదేశం పార్టీ లాంటి పార్టీలను కూడా కాదని 2009లో మళ్ళీ ముఖ్యమంత్రిగా ఒంటి చేత్తో కాంగ్రెస్ పార్టీని గెలిపించాడు. ప్రజాబలంతో, ప్రజల యంత్ర మన్నలతో ఒక మహోన్నతమైనటువంటి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి ఎవరనంటే రాజశేఖర రెడ్డి. ఆయన బాటలోనే జగన్మోహన్ రెడ్డి కూడా బడుగు బలహీన వర్గాలను, దారిద్ర్యానికి దిగువన ఉన్నటువంటి వారందరి కోసం అనేక సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు, మహిళా సాధికారత కోసం చేసినటువంటి పనులు, ఈ రాష్ట్రంలో ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు దేశంలో ఎవరు కూడా ప్రవేశపెట్టలేదు. రాజశేఖర రెడ్డిని మించి చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ప్రజలకు తెలుస్తుంది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి లేని లోటేట్ అనేది స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుంది. ఇస్తానన్న హామీల విషయంలో, అంటే ఏదైతే మహిళలకు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 1500 రూపాయలు ఇస్తానన్నటువంటి వాగ్దానం ఏదైతే ఉందో అది 2 ఏళ్లుగా ప్రభుత్వం బకాయి ఉంది. అలాగే నిరుద్యోగ భృతి ఇస్తానన్నటువంటి పథకానికి కూడా 2 ఏళ్లుగా ఏ రకమైనటువంటి దానికి పురోగతి లేదు. వీటిని ప్రశ్నిస్తున్నారు కదా ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి పథకాల అమలుకై తీసుకొస్తున్నటువంటి ప్రశ్నలు. అదేవిధంగా ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ చేస్తున్నటువంటి పోరాటాలు. నిరంతరం ప్రజల్లో ఉంటూ అధికారం లేకపోయినా సరే వారానికో 2 వారాలకో లేకపోతే నెలకు ఒకసారో మరి ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ అనేక ప్రాంతాల్లో ప్రజలను సందర్శిస్తూ అనేక రకాలైనటువంటి ప్రజలకు అనుకూలంగా పథకాలు లేవని చెప్పి వాటిని నెరవేర్చాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన చేస్తున్నటువంటి పోరాటాలు, వీటిని జీర్ణించుకోలేక మానసిక స్థైర్యాన్ని దెబ్బ కొట్టాలి, జగన్ మానసిక స్థైర్యాన్ని పూర్తిగా దెబ్బ కొట్టాలన్నట్టుగా తన యొక్క కుటుంబం యొక్క చరిత్రను పూర్తిగా బ్యాడ్గా చిత్రీకరించే విధంగా అసత్య కథనాలు ప్రచారం చేయటం జరుగుతుంది. మహానాడే కాదు, అంతకుముందు నుంచి కూడా. మళ్ళీ ఇందులో ప్రత్యేకించి రాజశేఖర రెడ్డి గారి యొక్క తండ్రి అయినటువంటి రాజారెడ్డిని చంపినటువంటి వ్యక్తులతోటే స్పెషల్ డిబేట్లు నిర్వహించడం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియాలో. అంటే ఆ కుటుంబాన్ని అంతా కూడా చాలా బ్యాడ్గా చిత్రీకరించడం. ఇది ఇప్పుడు నుంచి జరుగుతుంది కాదు, 2019 ఎలక్షన్కి ముందు కూడా ఇదే జరిగింది. అప్పుడు కూడా జేసీ దివాకర్ రెడ్డి లాంటి వీళ్ళని ఉపయోగించుకుని తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అనేక కార్యక్రమాలు, అనేక రకాలైనటువంటి విమర్శలు ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి విగ్రహం తల పగల కొట్టడం అంటే అది ఎంత దారుణమైన పని. ఒకవేళ నిజంగా అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అయినా సరే అతను అరెస్ట్ చేయాలి, అతనిపై కేసు పెట్టాలి, శిక్షించాలి. అది ఎవరి విగ్రహమైనా సరే, రాజశేఖర రెడ్డి గారిదే కాదు. అయితే రాజశేఖర రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి, చనిపోయినటువంటి వ్యక్తికి గౌరవం లేకుండా చేస్తున్నటువంటి పనులు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే కారుమూరి వెంకటరెడ్డి గారు వీడియో రిలీజ్ చేస్తూ ఒక మాట చెప్పారు. ఎవరైతే ఈ విగ్రహం తల పగలగొట్టాడో ఆ వ్యక్తికి మతి స్థిమితం లేదని తీసుకున్నటువంటి డాక్టర్ సర్టిఫికెట్ 2026 సెప్టెంబర్ అని చెప్పేసి అందు మీద డేట్ ఉంది. అంటే ఇంకో 3 నెలల తర్వాత. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. 3 నెలల తర్వాత సర్టిఫికేట్ కూడా తీసుకున్నారంటే ఇది కుట్రపూరితంగా చేసినటువంటి పనే. ఇప్పుడు రాజారెడ్డి గారి యొక్క వ్యక్తిత్వాన్ని బ్యాడ్గా చిత్రీకరిస్తూ, అలాగే రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని బ్యాడ్గా చిత్రీకరిస్తూ, రాజశేఖర రెడ్డి గారి గురించి బ్యాడ్గా మాట్లాడడానికి ఏమీ లేదు. ఆయన ఒక రూపాయి డాక్టర్గా రాజకీయాల్లోనే కాదు, అక్కడ రాయలసీమ ప్రాంతంలో పేదల పెన్నిదిగా వెలుగొందినటువంటి వ్యక్తి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా తండ్రి బాటలోని అనేక సంక్షేమ పథకాలను ముందుకు తీసుకువెళుతూ రాష్ట్రంలో ఒక స్వర్ణయుగంలో పరిపాలించినటువంటి వ్యక్తి ఎవరున్నట్టే జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు లేనిపోని నిందల్ని జగన్మోహన్ రెడ్డి మీదకి నెత్తు, పెట్టుబడులు లేవంటూ అవి లేవంటూ ప్రజలు మభ్యపడుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేసే దాంట్లో భాగంగా ఈరోజు మొన్నటి వరకు తిరుపతి లడ్డు అయిపోయింది, అమరావతి అయిపోయింది, అన్నీ అయిపోయి ఇప్పుడు విగ్రహాల మీద, వ్యక్తిగత కుటుంబాల మీద పడి రాజకీయం చేయటం అంటే ఇదే.
ఒకవేళ ఖచ్చితంగా అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అని అతనైతే కాదు, అతను జనసేన పార్టీకి సంబంధించి ఫ్లెక్సీలు ఉన్నాయి, ఆ జంబులే అనేటువంటి వ్యక్తివి. అలాగే మంత్రి ఫరూక్ కొడుకుతో కూడా అతను తీయించుకున్నటువంటి ఫోటోలు ఉన్నాయి. ఖచ్చితంగా అటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదు ఇటువంటి రాజకీయాలు ప్రోత్సహించడం అంటే ఇది ఒక పరాకాష్ట అని చెప్పుకోవాలి. ఎందుకంటే రాజకీయంగా ఎదుర్కోవాలి, కానీ వ్యక్తిత్వ హననం చేస్తూ అలాగే వ్యక్తిగతంగా కుటుంబాలపై దాడి చేసి బ్యాడ్గా చిత్రీకరించేటువంటి రాజకీయాలన్నీ కూడా ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్లో ఒక పరాకాష్ట అని చెప్పుకోవాలి. నిన్న నంద్యాల శ్రీనివాస సెంటర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం తల నరికినటువంటి వ్యక్తి, ఎవరైతే ఈ జంబులే అనేటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి మతిస్థిమితం లేని వ్యక్తి అంటూ నిర్ధారించారు. మరో పక్క ఆ వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తే, వైసీపీ కార్యకర్త, ఈ పని చేసినటువంటి వ్యక్తి అంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాల్లో కొన్ని వాటిల్లో సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేశారు. అతనికి సంబంధించి 2023 కంటే ముందు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి శిల్పారవితో తీసుకున్నటువంటి ఒక చిన్న ఫోటో, ఏదో గుర్తుపట్టినటువంటి ఉన్నటువంటి ఒక ఫోటోను ఒకదాన్ని సర్క్యులేట్ చేస్తూ అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే, అతనే తల నరికాడంటూ ప్రచారం. వాస్తవానికి ఆ వ్యక్తి 2023 కంటే ముందే అక్కడ జనసేన పార్టీలో జాయిన్ అయ్యాడు, కూటమి పార్టీలో. అతనికి సంబంధించినటువంటి ఫోటోలు జనసేన పార్టీ ఫ్లెక్సీల్లో దర్శనమిస్తున్నాయి. అదేవిధంగా మంత్రి ఫరూక్ కుమారుడితో కూడా అతను తీసుకున్నటువంటి ఫోటోలు ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, కావాలని అంటే అక్కడ ఆ ప్రాంతంలో సిమెంట్తో చేసినటువంటి విగ్రహాలు ఎన్నున్నా దాన్ని తల పగలు కొట్టాలంటే చాలా సమయం పడుతుంది, కష్టం కూడా. కాబట్టి ఉద్దేశపూర్వకంగానే ఈ శ్రీనివాస సెంటర్లో ఉన్నటువంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినటువంటి వైఎస్ఆర్ విగ్రహం, రాజశేఖర రెడ్డి విగ్రహం, ఆ తలని ఉద్దేశపూర్వకంగానే అక్కడికి వచ్చి ఆ వ్యక్తి ఎవరి ప్రోద్బలంతో చేసాడో తెలియదు, కానీ రాజశేఖర రెడ్డి విగ్రహం తల అయితే పగలగొట్టడం జరిగింది. దీని ఆద్యంతం వీడియో తీశారు. వీడియో తీసిన వెంటనే సర్క్యులేట్ చేశారు. వెంటనే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్త అని చెప్పి కాసేపు, లేదు అతనికి మతిస్థిమితం లేదంటూ ప్రసారం చేసినటువంటి పరిస్థితులు. అయితే ఈ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం తల పగలగొట్టడం మాట ఎలా ఉన్నా, గత కొంతకాలంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై, ఆయన కుటుంబ సభ్యులపై వ్యక్తిగతంగా దాడి చేస్తున్నటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా కానీ, తెలుగుదేశం పార్టీ నేతలు కానీ ప్రతిసారి కూడా, నిన్న మొన్న జరిగినటువంటి మహానాడు మీటింగులో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైకో అంటూ, గొడ్డలి పార్టీ అంటూ రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు జరిగిన 2 రోజులు మహానాడు జరిగినంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి నామజపం చేసుకుంటూనే కూర్చున్నారు. దానికి ముందు కూడా, మహానాడుకి ముందు కూడా గత కొన్ని రోజులుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి, వైఎస్ రాజారెడ్డి గురించి తప్పుడుగా చిత్రీకరించే ప్రయత్నాలు. ఒకవేళ వైఎస్ రాజారెడ్డి ఫ్యాక్షనిస్ట్ అయితే ఉండొచ్చు, కానీ ఆయన ఫ్యాక్షనిజానికే బలైపోయాడు. దానికి కాదనలేము ఎవరు కూడా, ఎందుకంటే ఆయన ఫ్యాక్షనిస్ట్గా జీవించాడు, ఫ్యాక్షనిజానికి బలైపోయాడు అని అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన చనిపోయింది కూడా ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 1999లో ఆ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగింది.